శ్రీమాత్రే నమ. సద్గురు జ్యోతిష్యాలయం 2026 రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి? అందరికీ ఒక క్యూరియాసిటీ, ఈ కొత్త సంవత్సరం భగవంతుడా నాకు ఎలా ఉంటుంది? నేను ఆరోగ్యంగా బాగుంటానా? నాకు ఉద్యోగం వస్తుందా? నాకు వ్యాపారం బాగుంటుందా? నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా? ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన. ఉగాది తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది. దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం. ఈలోపు ఈ జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31 వరకు ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. 2026 నూతన సంవత్సరంలో వృషభ రాశి మిత్రులారా, మీకు ముందు నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరం అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో కొన్ని ఆరోగ్య సమస్యలు, ఆసుపత్రి ఖర్చులు, సంపాదించిన డబ్బులు ఎక్కువ శాతం చికిత్సలకు వైద్యానికే పెట్టుబడి పెట్టినటువంటి రాశి ఎవరైనా ఉన్నారంటే అది వృషభ రాశి వారే. ఆ గతకాల సమస్యలన్నిటికీ ఒక స్వస్తి పలికి హృదయ సంబంధిత సమస్యలు కూడా ఎదుర్కొని ఉండొచ్చు. జీవితమే ప్రశాంతంగా ఉన్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. గత సంవత్సరం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే అయోమయ స్థితిలో ఉండేవారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు చాలామంది ఉండొచ్చు. ఈ పరిస్థితులన్నిటికీ మనసు పూర్తిగా కుంగిపోయిన స్థితిలో ఉన్న మీకు ఈ 2026 ఒక జాక్పాట్ ఇయర్ అని కూడా చెప్పవచ్చు. మనసులో వచ్చే ఆలోచన మంచి దిశగా మారుతుంది. వ్యాపారం కొత్త ఆరంభంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం, గతంలో ఎదురైన నష్టాలు అన్నింటిలో నుంచి బయటపడతారు. మీ అప్పులన్నీ తొలగిపోతాయి. బ్యాంక్ లోన్స్ కానీ, లేదా సబ్సిడీ లోన్స్ కానీ, లేదా చిట్ ఫండ్స్లో ఆగి ఉన్నవి అవన్నీ కూడా మీకు వస్తున్నాయి. కన్స్ట్రక్షన్స్ ప్రారంభించి మీ ఇల్లు లేదా ఇంటీరియర్ చేసుకోవడానికో, లేదా భూమి ఏమైనా పర్మిషన్స్ రావడానికి ఇవన్నీ అనుకూలమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు. సోదర సోదరీమణుల ద్వారా గొడవలు, విభేదాలు అన్నీ తొలగిపోయి అన్నదమ్ముల మధ్య సఖ్యతకు ఏర్పడుతుంది. వివాహం కాని వారికి ఇంట్లో వివాహ యోగం బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. సంతానపరంగా సంతానం లేని వారికి అద్భుతమైనటువంటి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. వారికి ఆల్రెడీ పిల్లలు ఉంటే రెండవ సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా ఉంది. పిల్లలు ఉండి వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసే వాళ్ళకి ఈ 2026 వృషభ రాశి వారికి సంతానపరంగా ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. స్నేహితుల ద్వారా మంచి అవకాశం ఉంటుంది. సమాజంలో ఉన్నతమైనటువంటి మనుషుల్ని అందరూ కూడా మీకు పరిచయం అవుతారు. వారి ద్వారా కూడా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. దైవ కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనే అవకాశాలు ఎక్కువ అనుకున్నాయి. పితృల ఆశీస్సులు చాలా గొప్పగా ఉంటుందని చెప్పచ్చు. ఇంట్లో వివాహం కాని వారికి వివాహమయ్యే యోగం చాలా ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పచ్చు. గురుదృష్టి బలంగా ఉండడంతో ఏ విధమైనటువంటి వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరికి కూడా చక్కటి వివాహం అయ్యే అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం ఉన్నవన్నీ కూడా తొలగిపోయి, అపార్థాలన్నీ తొలగిపోయి ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి. ఉద్యోగంలో పెద్ద పెద్ద ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి చాలా మంచి అవకాశం అని కూడా చెప్పచ్చు. జూన్ 26 తర్వాత శని గురు త్రికోణ స్థితిలో వస్తున్నారు. దీనివల్ల అనుకోని ప్రమోషన్, అసలు మీరు ఊహించని ప్రమోషన్స్ వస్తుంది. జీవితాన్ని మార్చే పెద్ద అవకాశం లభిస్తుంది. సంతాన విషయంలో, పిల్లల విషయంలో మంచి కాలం. ముఖ్యంగా చదువు కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి, లేదా చదువుకొని ప్లేస్మెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఇదొక మంచి, వృషభ రాశిలో పుట్టినటువంటి విద్యార్థులకి ఇదొక యోగం అని కూడా చెప్పచ్చు. ఇంకా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వీటికన్నిటికీ కూడా చాలా అద్భుతమైనటువంటి సమయం ఈ 2026. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొనుగోలు వాటికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇండస్ట్రీస్ ఉంటారు చూసారా, ఇండస్ట్రీ సెక్టర్ వారికి చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. కళాకారులకి
మంచి మంచి అవకాశం ఉన్నాయి. ఇంకా సర్వీస్ సెక్టర్లో డాక్టర్స్, డిఫెన్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీళ్ళందరికీ కూడాను ఈ 2026 వృషభ రాశి వారికి యోగకాలం అని కూడా చెప్పవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి పెట్టుబడులు ఏవై ఉన్నాయి, మీరు ఎవరికైనా ఇచ్చినవి అవన్నీ కూడా తిరిగి వస్తాయి. మీకు రావాల్సినవి, మీరు ఇవ్వవలసినవి కూడా భగవంతుడి దయతో త్వరగా అన్నిటి కూడా నెరవేర్చుకుంటారు. ప్రేమికులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. పెద్దవాళ్ళని ఒప్పించి వివాహం జరిపించుకుంటే చాలా మంచిదని కూడా కనబడుతుంది. ఇక్కడ మీ యొక్క కులదైవం, ఇష్టదైవ ప్రార్థన ఉంటుంది కదా, దైవాన్ని ప్రార్థన చేయండి, గురు భగవాన్ని ప్రార్థన చేయండి. అవకాశం ఉంటే ఒక్కసారి తిరుపతికి కాలినడక మీద కొండ మీదకి ఎక్కి తలనీలాలు ఇచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందండి. మీ వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ పొందాలనుకుంటే మా నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. తప్పకుండా మీకు వివరాలు వస్తాయి. కరుంగాళి మాల, ఈ కరుంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం, అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాళి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాళిగా మారుతుంది. ఈ కరుంగాళి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజపరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాళి కర్రతోనే తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జన వశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులైపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాళి మాల. మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. ఏం చేస్తారు, ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి. ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు, మంత్రాన్ని కూడా జపం చేయండి. ఒక ఫోన్ అంటే దానికి ఎలా చార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం, ఆ మంత్రంతో జపం చేయండి. ఈ యొక్క మాల మీకు కావాలి కదా, కావాలనుకున్నవాడు మా కింద నంబర్ చూస్తారా, ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని. మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు. మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా. మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి, లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా, కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి. అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని
మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాను.